ప్రముఖ క్రైస్తవ బోధకుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెంది వారం రోజులవుతున్నా అసలేం జరిగిందనే మిస్టరీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో పాస్టర్ ప్రవీణ్ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పారదర్శకంగా దర్యాప్తు జరుగుతోందని, వారం రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మార్చి 29వ తేదీన శనివారం రాజమహేంద్రవరం వచ్చిన ఐజీ అశోక్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో కలిసి కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల మార్చి 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాదులో ఉదయం 11 గంటలకు ఆయన బైకుపై ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు వద్ద ఘటన జరిగినంత వరకు ప్రతి వివరాలను మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి కొంతమూరు వరకు ప్రతి టోల్ ప్లాజా వద్ద నమోదైన సీసీ ఫుటేజీల ఆధారంగా పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకును ట్రాక్ చేశామని వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మొత్తం ప్రయాణంలో విజయవాడలో 4 గంటలు మిస్సింగ్ గా ఉందని ప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ మార్చి 24వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు సాయంత్రం సుమారు 4:30 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. తిరిగి రాత్రి 8:30 గంటల సమయంలో విజయవాడ నుంచి రాజమండ్రి వైపునకు తన ప్రయాణం మొదలుపెట్టారు. ఆ 4 గంటల్లో పాస్టర్ ప్రవీణ్ ఏం చేశారన్నది తెలియటం లేదు. విజయవాడలో గడిపిన ఆ 4 గంటల సమయంలో పాస్టర్ ప్రవీణ్ ఎవర్ని కలిశారు, ఎక్కడికెళ్లారు అన్న అంశంపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది అని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. అలాగే రాత్రి 9:15 సమయంలో పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద బైక్ హెడ్లైట్ వెలగకుండా ఒకవైపు బ్లింకర్తో పాస్టర్ ప్రవీణ్ పగడాల వెళ్తున్నట్టు గుర్తించామని ఐజీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. హెడ్లైట్ వెలగకుండా బైకెందుకు వెళ్తోందని విచారించగా ఆ వాహనానికి అసలు హెడ్లైట్ పనిచేయటం లేదని ఆర్టీఏ అధికారులు నిర్ధారించారని వెల్లడించారు. కొవ్వూరు టోల్ ప్లాజా వద్ద పాస్టర్ ప్రవీణ్ కుమార్ బైకు ప్రయాణించిన సమయంలోనే 4 కార్లు వెళ్లినట్టు సీసీ ఫుటేజీలో గుర్తించి వారిని రప్పించి విచారించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. అయితే బైకును ఏ కారు ఢీకొట్టలేదని సీసీటీవీ ఫుటేజీల ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో స్పష్టమైందని పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన 2 డీఎస్పీలను ఈ కేసులో దర్యాప్తు అధికారులుగా నియమించామని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. టోల్ ప్లాజాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలే కాకుండా హైదరాబాద్, విజయవాడల్లో ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. కొంతమూరు టోల్గేటు వద్దకు రాత్రి 11:30 గంటలకు ప్రవీణ్ చేరుకున్నారని, 11:42 నయారా పెట్రోల్ బంకు సమీపంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. పోస్టుమార్టం ప్రాథమికంగా ఇచ్చిన నివేదిక ప్రకారం పాస్టర్ ప్రవీణ్ పగడాల చేతులు, కాళ్లపై రాపుడు గాయాలు, ముఖంపై గాయాలు ఉన్నాయని, కాలుపై కాలిన గాయాలు ఉన్నాయని తేలిందని ఐజీ అశోక్ కుమార్ ప్రకటించారు. దీంతో పూర్తి నివేదిక కోసం పాథాలజీ విభాగానికి నమూనాలను పంపించామని వెల్లడించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి రిపోర్టులు రావాల్సి ఉందని, అన్ని నివేదికలు వచ్చిన తర్వాత ప్రవీణ్ మృతిపై స్పష్టత అందజేయాలని కోరారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే ప్రత్యేక దర్యాప్తు బృందం ఇన్ఛార్జ్ డీఎస్పీ దేవకుమార్కు 9407 96620 నంబర్ ద్వారా ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించారు. సున్నితమైన కేసు కాబట్టి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని ఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల బయలుదేరిన దగ్గర నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతం వరకు ప్రతి టోల్గేటు వద్ద సీసీటీవీ ఫుటేజీని సేకరించామని చెప్పారు. గొట్టిపాడు నుంచి బుల్లెట్కు హెడ్లైట్ లేకుండానే ఆయన ప్రయాణించారని తెలిపారు. ప్రమాదానికి ముందు 4 కార్లు ఆయన వాహనంతో పాటు ప్రయాణించాయని, వాటిలో ప్రయాణిస్తున్న వారిని కూడా విచారించామని, ఆ కార్లను రవాణా శాఖ అధికారులతో పరిశీలన కూడా చేయించామని సీసీ ఫుటేజీ వీడియోలు చూపిస్తూ ఎస్పీ వివరించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయటం లేదన్నారు. ఈ సందర్భంగానే ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ కీలక విషయాలు బయటపెట్టారు. రాజమహేంద్రవరం సమీపంలోని నామవరంలో తన కుమార్తె పేరు మీద పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక స్థలం కొన్నారని, ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని వెల్లడించారు. బైబిల్ మిషన్ తరపున అక్కడ ఒక భారీ చర్చ్ నిర్మించాలని అనుకున్నారని వివరించారు. ఆకాష్, జాన్ అనే 2 ద్వారా ఆ చర్చ్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీనికోసం హౌసింగ్ బోర్డులో ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారని ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు. ఆ చర్చ్ నిర్మాణానికి సంబంధించిన పని మీదనే పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రికి బయలుదేరారని వివరించారు. పాస్టర్ ప్రవీణ్ ఇక్కడికి వస్తున్నట్టు ఆయన భార్య జెస్సికాతో పాటు ఆకాష్, జాన్ కి మాత్రమే సమాచారం ఉందన్నారు.
అలాగే హైదరాబాదులో పాస్టర్ ప్రవీణ్ తన ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఒక పాస్టర్తో సుమారు 40 నిమిషాలు ఫోన్లో మాట్లాడారని తెలిపారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందర్నీ విచారిస్తున్నామని వెల్లడించారు. ఈ కేసులో అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మృతికి కారణాలను వివరిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. వారం రోజుల్లో కేసు దర్యాప్తును పూర్తి చేసి అసలైన వాస్తవాలు వెల్లడిస్తామని ప్రకటించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా దృష్టి సారించారని ఐసీ అశోక్ కుమార్ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతిపై ఎస్పీ నరసింహకిషోర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 45 నిమిషాలు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. చర్చ్ నిర్మాణ పనుల్లో భాగంగా పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో నెల్లూరుకు చెందిన ముస్లిం నాయకుడు సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సోషల్ మీడియా వేదికగా పాస్టర్ ప్రవీణ్ కు సయ్యద్ సమీ హుస్సేనుకు మధ్య తీవ్ర గొడవలు జరిగాయి. మహ్మద్ ప్రవక్తను పాస్టర్ ప్రవీణ్ కించపరిచారంటూ, ఆయన కళ్లు పీకేసి నాలుక కోస్తానంటూ సయ్యద్ సమీ హుస్సేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ముస్లింలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల క్షమాపణను కూడా చెప్పారు. ఈ క్రమంలోనే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందిన నేపథ్యంలో సయ్యద్ సమీ హుస్సేన్పై కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాస్టర్ ప్రవీణ్ మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని సయ్యద్ సమీ హుస్సేనీ స్పష్టం చేశారు. ఆ రోజు పరుష పదజాలంతో దూషించిన విషయం నిజమేనని, కానీ పాస్టర్ ప్రవీణ్ క్షమాపణలు చెప్పిన తర్వాత ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. అందులోనూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎవరూ ఎలాంటి హింసకు పాల్పడరని, తనపై కొందరు కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఓ టీవీ కార్యక్రమంలో నిర్వహించిన చర్చలో పాస్టర్ ప్రవీణ్ మరణంపై సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ది ముందు ప్రమాదమన్నారని, ఆ తర్వాత హత్య అంటున్నారని, అసలు పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రికి వచ్చి వెళ్లే విషయం ఎవరెవరికి తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో 5 కోట్ల రూపాయలతో పాస్టర్ ప్రవీణ్ బైబిల్ మిషన్ చర్చ్ కడుతున్నారంటూ నెల్లూరులో ప్రచారం జరుగుతోందని, మరి ఆ 5 కోట్ల రూపాయలు ఏమయ్యాయని సయ్యద్ సమీ హుస్సేన్ ప్రశ్నించారు. ఆ డబ్బు కోసమే పాస్టర్ ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ల్యాండ్ కొనేందుకు పాస్టర్ ప్రవీణ్ ఎవరికి డబ్బులు ఇచ్చారో బయటపెట్టాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి పోస్టుమార్టం రిపోర్టు వస్తే అసలు నిజాలేంటో తెలుస్తాయని సయ్యద్ సమీ హుస్సేన్ చెప్పారు. ప్రవీణ్ మరణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. దీంతో సయ్యద్ సమీ హుస్సేన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవకుమారును కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆ వినతిపత్రంలో కొవ్వూరు టోలుగేటుకు ముందే ఆయనపై దాడి జరిగినట్టు మేము అనుమానిస్తున్నాం కనుక కొవ్వూరు టు అనంతపల్లి టోలుగేట్ల మధ్య ఉన్న దాదాపు 8 సీసీ కెమెరాల ఫుల్ ఫుటేజీ టైంతో పాటు వెంటనే రిలీజ్ చేయండి. పెట్రోల్ బంక్ ముందు బైకు పడిపోయిన తర్వాత ఎవరైనా ఆయనపై దాడి చేసి చంపారనే అనుమానాలు మాకు బలపడుతున్నాయి. కాబట్టి ఆయన బైకు పడిపోయిన తర్వాత ఉదయం పోలీసు వారు అక్కడికి చేరుకునే వరకు ఉన్న సీసీ ఫుటేజ్ వెంటనే రిలీజ్ చేయండి. ఎక్కడో ఆయన్ని చంపి ఇక్కడ ఆయన శవాన్ని పడవేసి ఆయనపై బైకు పడుకోబెట్టారని మాకు అనుమానం ఉంది. కాబట్టి ఆయన విజయవాడ నుండి కొవ్వూరు వరకు ఆయన దాటిన టోల్గేటుల సీసీ ఫుటేజీ వివరాలను టైంతో పాటు రిలీజ్ చేయండి. ఆయన రెడ్ కార్తో ఉద్దేశపూర్వకంగా గుద్ది చంపారని మాకు అనుమానం ఉంది. కాబట్టి ఆ రెడ్ కారు ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఆ కారు ఓనర్ ఎవరు తదితర వివరాలను వెంటనే బయటపెట్టండి. ఆయన్ని కర్రలతో కొట్టి చంపారని, రాడ్తో కొట్టి చంపారని మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి గాయాలేమైనా ఆయన ఒంటిపై శవ పంచనామాలో గమనించారా లేదా అనే వివరాలు వెంటనే పోస్టుమార్టం చేసిన వైద్యులు, కుటుంబ సభ్యులు, పెద్దలు, సాక్షుల మధ్య ప్రెస్ మీట్ పెట్టి తెలియపరచాలి. ఇవి వెంటనే చేసి వాస్తవాలు బయటపెట్టకపోతే ప్రజల్లో అనుమానాలు బలపడి మత విద్వేషాలు రేగి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది అంటూ మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తపరిచారు. ఈ క్రమంలో మార్చి 29న రాజమహేంద్రవరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఐసీ అశోక్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించడంతో మహాసేన రాజేష్ మరొక కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసును కొంతమంది మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా మరికొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని, ఇది సమాజంలో చీలిక తెచ్చే ప్రమాదం ఉందని మహాసేన రాజేష్ హెచ్చరించారు.
పాస్టర్ ప్రవీణ్ మృతి విషయంలో క్రైస్తవ మత పెద్దలకు లేదా మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వారికి ఎవరికైనా ఏవైనా అనుమానాలు ఉన్నా, హత్య అని బలంగా చెప్పటానికి సాక్ష్యాలు ఉన్నా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే క్రైస్తవ సమాజంలో అనుమానాలు తొలగాలంటే, భవిష్యత్తులో కూడా రాకుండా ఉండాలంటే రాజమహేంద్రవరంలో పోస్టుమార్టం జరిగినప్పటికీ తెలంగాణలో మరోసారి రీపోస్టుమార్టం జరపాలని మహాసేన రాజేష్ కోరారు. ఇది పారదర్శకతను చూపించడమే కాకుండా ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారని, పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని, అయినప్పటికీ ప్రజల్లో నమ్మకం పెంచటానికి తెలంగాణలో రీపోస్టుమార్టం చేయించాలని కోరారు. కొంతమంది ఈ ఘటనను రాజకీయంగా వాడుకుంటూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణలో రీపోస్టుమార్టం జరిగితే ఈ అనుమానాలకు చెక్ పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో ఎస్పీ నరసింహకిషోర్ పర్యవేక్షణలో 5 ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సంఘటనా స్థలంలో లభించిన రక్తపు మరకలు, కర్రముక్కలు, పాస్టర్ ప్రవీణ్ వాహనం నుంచి సేకరించిన వస్తువులను విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అలాగే ఈ కేసులో పాస్టర్ ప్రవీణ్ చివరిగా ఫోన్ కాల్ చేసిన రామ్మోహన్ అనే వ్యక్తిని విచారించారు. ఇక ఘటనా సమయంలో పాస్టర్ ప్రవీణ్ బైక్కు సమీపంలో ఉన్న 4 కార్లలోని వ్యక్తులను గుర్తించి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో ఇప్పటికే నిర్ధారణ అయింది. కానీ ఆ గాయాలు ప్రమాదం వల్ల జరిగాయా లేక దాడి చేయటం వల్ల జరిగాయా అనే నిజాలు పూర్తిస్థాయి రిపోర్టు వస్తేనే తెలుస్తోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసులో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. చర్చ్ నిర్మాణానికి సంబంధించిన 5 కోట్ల రూపాయల లావాదేవీల వల్ల ఈ హత్య జరిగి ఉంటుందని ముస్లిం నాయకుడు సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేస్తుండగా, ఏపీలో పోలీసులు నిష్పక్షపాతంగానే విచారణ చేస్తున్నారని, కానీ అనుమానాలుంటే తెలంగాణలో రీపోస్టుమార్టం చేయించాలని మహాసేన రాజేష్ అంటున్నారు. ఈ కేసులో వీరి వ్యాఖ్యలు, మీ అనుమానాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.